ఇండియన్ ఎకానమీ ప్రీవియస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానంలో నూతన సంస్కరణలో భాగంగా జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, 1వ సాలార్ జంగ్. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సాలార్ జంగ్ 1 ప్రవేశపెట్టిన భూమి కౌలు పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సికిందర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో బఘేలా అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, నెల జీతం మీద పనిచేసే కార్మికుడు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో భూదానోద్యమం కింది వారిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, వినోబా భావే. ఇది చాలాసార్లు అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, గిరిజనుల నుండి గిరిజనేతరులు రిజిస్టర్ కాని తెల్ల పేపర్పై లీజు పత్రాలను స్వీకరిస్తే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సదా బైనామా. సిక్స్త్ క్వశ్చన్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2020 ప్రకారం తెలంగాణ మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 24.07%. సెవెంత్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత? ఆన్సర్ ఆప్షన్ బి, 66.50%. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 306. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం జిల్లా జనాభాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఖమ్మం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మహబూబ్ నగర్. ఇది కూడా చాలాసార్లు మనకు అడిగారు. అయినా ఇవన్నీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే, ఎకనామీకి సంబంధించిన ప్రీవియస్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ ఇవి. తెలంగాణ రాష్ట్రం యొక్క ఏ ప్రధాన పథకం దారిద్ర్య రేఖకు దిగువన గల కుటుంబాలకు విపత్కర ఆరోగ్య అవసరాలు తీరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆరోగ్యశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్హెచ్జి అనగా ఏమిటి? ఎస్హెచ్జి ది ఫుల్ ఫామ్. దీనికి ఆన్సర్ సి, స్వయం సహాయక బృందం. స్వయం సహాయక బృందం. ఎకనామీలో ఇలా క్వశ్చన్స్ చాలా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం చేసిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ బి, 1950. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రభుత్వపు తెలంగాణ సామాజిక ఆర్థిక దృక్పథం 2021 తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో సేవా రంగం సమకూర్చిన రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి వాటా దాదాపు 60%. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమల చట్టం 1948 ప్రకారం ఒక ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీ యొక్క స్వాధీనదారు ఒక సంక్షేమ అధికారిని నియమించవచ్చు? దీనికి ఆప్షన్స్ 4 ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.